ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఏ విధంగా ఉన్నారు? సోమవారం తిరిగి ప్రారంభం. మన యొక్క పని దినాలు కష్టపడుతున్నాం, ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈ ప్రయాణంలో ఒక చిన్న దేవుని మాటను ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం 118వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వచన భాగం చాలా వింతగా ఉంటుంది కదా. కొన్నిసార్లు ఈ మాటను ఆలోచన చేస్తే, ఏంటి ఈ మాట దేవుడు రాయించాడు? మనుషులను ఆశ్రయించకపోతే ఇంకెవరిని ఆశ్రయిస్తాం? వారితో సహవాసం చేసి కావలసినవి వారి నుండి పొందుకోకపోతే ఇంకెవరి నుండి పొందుకుంటాం అంటాం. ఈ వచన భాగంలోని భావము, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే ఏదో ఒక దినాన నువ్వు అడిగిన దాన్ని బట్టి, నువ్వు అడిగిన సహాయాన్ని బట్టి, లేదా వారు నీకు చేసిన మేళ్లను బట్టి ఏదో ఒక రోజు ఎత్తి పొడుస్తారు, లేదా నీ మీద కోపం చూపించి నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు, లేదా నీ నుండి ఇక ఏది దొరకదు అనుకున్నప్పుడు వారు నీ దగ్గరికి రాకుండా ఆగిపోతారు. అందుకే మనకు కష్టకాలం వచ్చినప్పుడు చాలాసార్లు చుట్టూ ఉన్న మనుషుల వైపే చూస్తూ ఉంటాం. అయితే ఈ మనుషుల్లో ఎవరెవరు వస్తారు? మంచివారు చెడువారు అనేవారు ఉన్నారా అంటే ఆయన అంటాడు మనుషులను అంటాడు. ఎవరైనా సరే, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయి, పిన్ని, బంధువర్గంలో ఉన్న ప్రతి వరసను తీసుకోవచ్చు, లేదా స్నేహితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కోవలోకి వస్తారు. మనుషులందరూ వస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే. ఎందుకు అనంటే వారు వారి అవసరతలను బట్టి, వారికి ఉన్న పొజిషన్ను బట్టి మనతో ఉంటారు లేదా విడిచి వెళ్తారు. ఒకవేళ నీ దగ్గర బాగా ధనం కలిగిన వాడవుగా ఉన్నావనుకో, లేని వరసలు పెట్టుకొని మనుషులు వస్తారు. నీ దగ్గర అన్ని వనరులు ఉన్నాయనుకో, ఆ వనుల కొరకైనా నీతో స్నేహం చేస్తూ జత కట్టి నిన్ను అందలం ఎక్కించేవారు ఉంటారు. ఈ అందలం ఎక్కించేవారు, స్నేహం చేసేవారు, జత కట్టేవారు చివరి వరకు ఉంటారా అంటే అసలు ఉండరు. ఎప్పటి వరకు అంటే నీ దగ్గర అన్నీ అయిపోయే వరకు మాత్రమే ఉంటారు. అవి నీ నుండి పోగానే నీ నుండి దూరంగా వారు వెళ్ళిపోతారు. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. కానీ యెహోవాను ఆశ్రయిస్తే కలిగే మేళ్ళు, నీవు ఏ స్థితిలో ఉన్నా నిబ్బరంగా కలిగే నమ్మకమైన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. కష్టకాలంలో ఆయన వైపుకు తిరిగి మొరపెడితే ఆయన జవాబిస్తాడు. నీ సంతోషాన్ని అధికం చేస్తూ, దేవుని వాక్యాన్ని నీకు అందిస్తూ, ప్రతి దినము నిన్ను సక్రమమైన మార్గంలో నడిపిస్తూ నిలబెడతాడు. అనేకమైన చింతల నుండి దూరపరిచే ఆ దేవుని చక్కని మాటలు నీ హృదయంలో దాచుకునే విధంగా చేస్తాడు. ఆయన్ను ఆశ్రయించిన వారు ఎవరు కూడా రిక్త హస్తాలతో వెనుతిరిగిన వారు లేరు. ఆయన్ను ఆశ్రయించి పాడైపోయిన వారు ఎవరూ లేరు. కానీ మనుషులను ఆశ్రయిస్తే, మనుషులను వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రము ఎన్నోసార్లు మనము భంగపడిపోతాం. ఈ ఉదయకాలం ఈ పాఠం మనం నేర్చుకుందాం. చాలాసార్లు ఆశ్రయించే వారంగా ఉంటున్నాం. ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనే మాట ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఈ దినాన ఏ మనిషి పైన ఆశ్రయం కాకుండా, లేచినది మొదలుకొని నిద్రించే వరకు, నీ నిద్రలో కూడా నీ చుట్టూ దూతలతో సమూహాలతో నిన్ను కావలిగా, ఆయన కాపుదలగా ఉంటున్న ఆ దేవుని పైన నీ యొక్క నమ్మకాన్ని పెట్టుకొని ఆయన్ను ఆశ్రయించే వారంగా ఉండాలి. ఏ విధంగా యేసు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తున్నావు? అక్కర్లప్పుడు ఆశ్రయిస్తున్నావా? సంతోషం అప్పుడు మనుషుల వైపుకు వెళ్తున్నావా? ఆ మనుషుల దగ్గర సంతోషం ఉన్నంత కాలమే నీతో ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. యెహోవాను ఆశ్రయించుట ఎంత నమ్మదగిన పనో ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం పైన విశ్వాసం పెడదాం. వాక్యం మీద విశ్వాసం లేనివాడు మనుషులను ఆశ్రయిస్తాడు. వాక్యం పైన నమ్మకం లేనివాడు మనుషులను నమ్ముతాడు. అయితే ఒక దినాన వమ్ము చేస్తారు. తప్పిపోయిన కుమారుడు స్నేహితులతో కలిసి వెళ్ళాడేమో, కానీ తిరిగి ఒంటరిగా వచ్చాడు. ఈ దినాన నువ్వే విధంగా ఉన్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? స్నేహితులు, బంధువులు అందరూ విడిచి వెళ్ళినప్పుడు నీకు కలిగే వేదన ఇంత అంతా కాదు. ఎవరో కొడితే కూడా ఆ బాధ కలగదేమో, కానీ వారు నిన్ను విడిచి వెళ్ళినప్పుడు కలిగే వేదన, బాధ
ఇంత అంతా కాదు. అప్పుడు మళ్ళీ ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కన్నీళ్లు తుడిచేవాడు ఆయనే, నీ కష్టాలను తిరిగి నిలబెట్టేవాడు ఆయనే. కాబట్టి మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించు. నీకు కలిగిన వేదన తీసుకుని వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి ఆయనతో మొరపెట్టి ఆయన నుండి జవాబులు పొందుకో. తప్పక ఇస్తాడు, తప్పక నిలబెడతాడు. మనుషుల లాంటి స్వభావం కలిగిన వాడు కాడు ఆయన. మాట ఇచ్చి తప్పేవాడు కాడు ఆయన. ఆయన ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా త్రోసివేసేవాడు ఆయన అసలు కాడు. ఇది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఈ వాక్య భాగం అంత ఆషామాషి మాట ఏం కాదు, చాలా అనుభవించాలి. మనుషుల స్వభావం ఏంటో అర్థమవుతున్నప్పుడు తెలుస్తుంది. ఇది వరకు నువ్వు వారి కొరకు చేసి పెట్టిన కార్యాలు, ఇది వరకు వారి కొరకు నువ్వేవే ఏ ఏ కష్టాలను గుండా ప్రయాణం చేస్తూ వారికి సంతోషాలను ఇచ్చావు. కానీ ఆ సంతోషాలను జ్ఞాపకం ఉండవు వారికి. నీ లేమి స్థితిని చూస్తారు, నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. నిన్ను తక్కువ చేస్తారు, దూరంగా వెళ్ళిపోతారు. నిన్ను పలకరించే నాదుడు కూడా ఉండని కష్టకాలం వస్తుంది. ఆ సమయంలో నీ దుఃఖాన్ని, నీ వేదనను ఎవరో దారుస్తారు. అందుకే వారిని ఆశ్రయించట కన్నా యెహోవాను ఆశ్రయించు. యెహోవా పైన ఆధారపడు. ఆ దేవాతి దేవుడు నీ పట్ల జరిగించిన కార్యాలపైన ఆధారపడు. నీ కొరకే కలువరి శిలువలో బలియాగమైన యేసయ్య పైన నువ్వు ఆధారపడి ముందుకు కొనసాగు. సమస్త వర్లారా, మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ఆయన దగ్గర నెమ్మది ఉన్నది, ఆయన దగ్గర ప్రశాంతత ఉన్నది. ఇది అనుభవించిన వానికి మాత్రమే తెలుస్తుంది. నెమ్మది అనగానే అప్పుల బాధ పోగొట్టుకోవడం కాదు, నెమ్మది అనగానే సమృద్ధి కలిగి జీవించడం అని కాదు, నెమ్మది అనగానే ఆరోగ్యంతో బ్రతకటం కాదు. ఆయన ఉంటే చాలు, ఆయన వెంట వస్తే చాలు, ఆయనతో సహవాసం చేస్తే చాలు. మనుషులు ఎవ్వరు ఇవ్వలేని గొప్ప నెమ్మది అనుభూతి ఆ యేసయ్యలో ఉంటుంది. కాబట్టి ఆయన ఆశ్రయించి కొనసాగుదాం. దిగులు లేకుండా విజయ పదంలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు ప్రతి హృదయములో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. అవునా తండ్రి, మనుషులను కాదు. మనుషులు మభ్య పెడతారు. మనుషులు నువ్వు నా తమ్ముడు అంటూ, నా అన్నవంటూ దగ్గరికి వస్తారు. కానీ మన కష్టకాలం వచ్చినప్పుడు, నెమ్మది లేని స్థితి వచ్చినప్పుడు వారు దూరంగా పారిపోతారు. అది ఎవరైనా సరే. కానీ నా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు. నువ్వు నమ్మిన వారి కొరకు ప్రాణం బలిగా అర్పించే దేవుడు. నా తండ్రి, అన్ని సమకూర్చే దేవుడు. యేసయ్య, నిన్ను ఆశ్రయిస్తూ ముందు కొనసాగే నమ్మకమైన జీవితంలో స్థిరపరచమని, విశ్వాసంలో నిలబెట్టమని నా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నా తండ్రి, వారు ఎన్ని గాయాల చేత ఉన్నారు, ఎంత నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, నీ వాక్కు చేత నెమ్మది అనుగ్రహించి, నేను మనుషుల వైపుకు కాదు నీ వైపుకు చూస్తే అన్నీ నాకు నువ్వు ఇస్తావు, నీ ఆశీర్వాదాలు నా వెంటే ఉంటాయన్న నమ్మకమైన విశ్వాసంతో కొనసాగుటకు ఈ వాక్కును వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, ఈ దినదేవన ఆశీర్వాదంతో స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని, ధ్యానించిన మాటల్ని వీలైనంత మట్టుకు మీ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా వారు కూడా నెమ్మది పొందుకొని దేవునిలో బహుబలంగా కొనసాగుటకు సహాయం చేసిన వారు అవుతారు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి దినము ఈ యొక్క వాక్యాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.